బ్యాక్ టు న్యూస్. ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. డీసీసీబీ అన్నది ప్రైవేటు ప్రాపర్టీ కాదు, అది ప్రభుత్వ ఆస్తి అని విజయనగరం జిల్లా డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున కామెంట్ చేశారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పిఏ పేరుతో డీసీసీబీలో కూర్చుని సినిమాను ఉత్సవాన్ని వీక్షిస్తామని లేఖ రాయటం వారి అహంకార ధోరణికి నిదర్శనమని అన్నారు. గత 30 సంవత్సరాలుగా డీసీసీబీ అనే వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ కింద కానీ లేదా తర్వాత వైఎస్ఆర్సీపీ చేతిలో కానీ ఉంది. మరి ఈ జిల్లాలో ఉన్న వైకాపా నాయకులందరూ కూడా డీసీసీబీని వారి సొంత సంస్థ కింద మార్చుకున్నట్టుగా వాళ్ళు ఫీల్ అయి ఉంటారు. డీసీసీబీ అనేది ఒక గవర్నమెంట్ ప్రాపర్టీ. ఈ రోజున బొత్స సత్యనారాయణ గారు అక్కడ ఎమ్మెల్సీ కింద ఎలాగైతే ఉన్నారో ఇక్కడ డీసీసీబీలో నేను ఒక చైర్మన్గా ఉన్నాను. బొత్స సత్యనారాయణ గారి పిఏ డీసీసీబీలో మేము కూర్చుంటున్నాము అని చెప్పేసి ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? బొత్స సత్యనారాయణ గారు నాకంటే వయసులో పెద్దవారు, రాజకీయంగా సీనియర్. ఆ విషయానికి నేను ఒక వ్యక్తిగా, రాజకీయ నాయకులుగా నేనైతే ఆయన ఎప్పుడూ గౌరవిస్తాను. ఈ అహంకార ధోరణి ఏంటి? ఎవరిని అడిగి ఒక లెటర్ రాసేసుకుని మాకు ఎస్కాట్ ఇవ్వండి అని చెప్పి